ఒకరోజు బాలు తన పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచనలో పడ్డాడు. నన్ను నేను నడపడమేనా? ఎవరున్నారు నా శరీరంలో పనిచేస్తూ? అని ఆలోచించగా ఒక్కసారిగా అతనికి ఒక శరీరయాత్రా అవకాశమే దొరికింది. అక్కడి ప్రతి భాగం ఒక పాత్రలా మాట్లాడుతుంది. హాయ్ బాలూ, నువ్వు భోజనం చేయాలంటే నేనే మొదటి మెట్టు, నిన్ను మాటలతో మాట్లాడించేది నేనే, పలుకుబడి, భోజనం, రుచి, నా వశమే. బాలూ, నీకు పాటలు వినిపించేది ఎవరు? మేమీ. మాటలు, శబ్దాలు, మెలోడీ, అన్నీ మాలోనివే. నేనైతే నువ్వు చూసే కిటికీ బాలువో. రంగులు, రూపాలు, వెలుగు, అన్నీ నేనే చూపిస్తాను. నేను రెండూ ఉంటేనే ప్రపంచం బాగుంటుంది. బాలూ, నేనైతే కాళ్ళు. నిన్ను పాఠశాలకు నడిపించేది మేమే. పరుగులు, జంపులు, ఆటలు అన్నీ మేమే. మమ్మల్ని శక్తిగా ఉంచూ. బాలూ, నన్నే గుండె అంటారు. నా గదు అనేది నీ జీవితం. రక్తాన్ని ఎడమ, కుడివైపుగా పంపించేది నేనే. ఆరోగ్యంగా ఉండు. బాలూ, నేనైతే మెదడు మాస్టారు. ఆలోచనలు, గుర్తు పెట్టుకోవడం, నిర్ణయాలు అన్నీ నేను చూస్తాను. నా ఆదేశాలతోనే నువ్వు పాఠాలు చదువుతావు. ఈ ప్రయాణం చివర్లో బాలు అంటాడు, వావ్! నా శరీరంలో ప్రతి భాగం ఎంతో శ్రమతో పనిచేస్తోంది. ఇకపై ఆరోగ్యంగా జీవించేందుకు వాటికి కృతజ్ఞతలు చెప్పాలి. మన శరీరంలోని ప్రతి భాగం విలువైనది. వాటి పనితీరు అర్థం చేసుకోవడం వల్ల మనం శ్రద్ధగా ఆరోగ్యంగా ఉండగలం.